ఈ ప్రపంచాన్ని ఏదో ఒక శక్తి ముందుకు నడిపిస్తుందని దాదాపుగా అందరూ నమ్ముతారు. ఈ ప్రపంచంలో ఉండే సూపర్ పవర్స్ నాలో ఉంటే ఎంత బాగుండో అని జీవితంలో ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు. సినిమాలలో సూపర్ హీరోస్ ని చూసి మీరు కూడా ఎంతో ఎక్సైట్మెంట్ అయ్యే ఉంటారు. కానీ సినిమాలలో, సీరియల్స్ లో వచ్చే సూపర్ హీరోలు కేవలం ఇమాజినేషన్ లో మాత్రమే అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరగడం అసంభవం. ఇప్పుడు మనం అసంభవం అనిపించే ఈ ఇమాజినేషన్ ని నిజం చేయగల ముగ్గురు రియల్ హీరోస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, మిస్టర్ టీత్. మలేషియాలో ఉండే రాధాకృష్ణన్ వెల్లు యొక్క దంతాలు సినిమాలలో కనిపించే సూపర్ హీరోల కంటే తక్కువేం కాదు. వెల్లు తన పళ్లతో మొత్తం ట్రైన్నే లాగుతాడు. అందుకే అతడు ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో గుర్తింపు పొందాడు. ఇతడు 2007లో 7 బోగీల ట్రైన్ ని స్టీల్ కేబుల్ సహాయంతో తన దంతాలతో లాగాడు. ఇలాంటి పని చేశాక ఇంకేముంది, అతి తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. దీంతో ఈయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. 9 అడుగుల దూరం నుండి 297 టన్నుల బరువున్న ట్రైన్ ని లాగాడు. దీంతో అతన్ని ఎన్నో పురస్కారాలతో సత్కరించారు. అలాగే 2008లో వెల్లు 250 టన్నులు ఉన్న రైలుని 13 అడుగుల వరకు ముందుకు లాగాడు. నెంబర్ 2, అన్బ్రేకబుల్ బాడీ. ఇతని పేరు యగ్హంగ్. భూమిపై ఉన్న 8వ వింత అని చెప్పవచ్చు. అతని వద్ద ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తితోనే అతన్ని రియల్ లైఫ్ సూపర్ హీరో అని కూడా అంటారు. ఇక అసలు విషయం తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్ కి గురవుతారు. ఈ రియల్ హీరో 1 నిమిషం సమయం పాటు తన తలపై ఎలక్ట్రానిక్ డ్రిల్లింగ్ మిషన్ ని నడపగలడు. 1 నిమిషంలో గోడ ఒక వైపు నుండి మరోవైపుకి రంధ్రం చేయగల మిషన్ ఇతని తలపై ఒక చిన్నని ఎర్రటి రక్తం చుక్కను కూడా బయటకి తీసుకురాలేదు. ఈ ప్రత్యేకత వల్ల ఇతన్ని మ్యాన్ ఆఫ్ అన్బ్రేకబుల్ అని కూడా పిలుస్తారు. నెంబర్ 3, స్టామినా మ్యాన్ ఇన్కామేజెస్. ఈయనకి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. అతను తన జీవితం మొత్తం పరిగెత్తుతూనే ఉన్నాడు. అతను ఆగకుండా పరిగెత్తుతూనే ఉండగలడు. జెనెటిక్స్ లోపాల వలన అతనిలో ఇటువంటి విశిష్టత వచ్చింది. అందుకే ఎంతసేపు పరిగెత్తినా కూడా కొంచెం కూడా అలసిపోడు. ప్రతి వ్యక్తి కూడా కొంచెం దూరం పరిగెత్తగానే అలసిపోవడం ఖాయం. కానీ ఇతడు మాత్రం ఎంత దూరం పరిగెత్తినా కూడా అలసిపోడు. ఇతను ఒకసారి 3 రోజుల పాటు పగలు రాత్రి అంటూ భేదం లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాడు. ఆ 3 రోజుల్లో అతను దాదాపుగా 560 కిలోమీటర్లు పరిగెత్తాడు. 2005లో అతన్ని రికార్డ్ సృష్టించాడు. అలాగే 2006లో 50 మ్యారథాన్లో పాల్గొన్నాడు. సౌత్ పోల్ మ్యారథాన్లో కూడా పాల్గొన్నాడు. అక్కడ ఉష్ణోగ్రత -13 డిగ్రీలు ఉంటుంది. వీటన్నిటిలో పాల్గొన్నా కూడా అతడు ఎప్పుడూ అలసిపోలేదు. దీన్ని బట్టి చూస్తే ఇతని జీవితం మొత్తం పరిగెత్తాలని అనుకుంటే పరిగెత్తగలడని అనుకోవచ్చు. చూసారు కదండి, ప్రపంచంలోనే విచిత్రమైన ముగ్గురు మనుషుల గురించి మనం తెలుసుకున్నాం కదా. కేవలం మన ఊహల్లోనూ ఉండే సూపర్ మ్యాన్స్ రియల్ లైఫ్ లోనూ కొందరు ఉన్నారన్నమాట. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.